శివదీక్ష శిబిరం ఇక్కడ విచ్చేసిన స్వాములందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. నేను ఈ గ్రామ ఎంపీడీసీని, సోదరుడు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మేమంతా ఇక్కడికి విచ్చేసాం. ఈ భాగ్యనగర సేవా సమితి దాదాపు 15 సంవత్సరముల నుంచి ఈ యొక్క శివస్వాములకు వివిధ కార్యక్రమంలో పండ్లు పంపిణీ, అలాగే అల్పాహారం, ఆ విధంగా మెడికల్ క్యాంపు, మధ్యాహ్న భోజన పథకం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేపడుతున్నారు. ఈ గ్రామం కానప్పటికీ హైదరాబాద్ నుండి విచ్చేసి ఇక్కడ స్వాములకు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఉన్న గ్రామంలోనే కార్యక్రమాలు చేపట్టాలంటే ఎంతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది దాదాపు 200 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి విచ్చేసి స్వాములకి ఈ సేవ చేయటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. మీరు మీ తరపున అంటే ఈ శివదీక్షలో ఉన్న పవిత్రంగా ఉన్న మీ శివస్వాములు మీరందరూ చేయవలసింది ఏంటంటే వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించేలా భగవంతుని ప్రార్థించి మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మీ తరపున కూడా భగవంతుని ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నా. అలాగే ఈ యొక్క విలేజ్ లో మన గ్రామంలో అక్కడ నుండి కూడా విచ్చేసి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నేను కూడా మీ తరపున కాకుండా భగవంతుని మా గ్రామం తరపున కూడా ఇలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఇంకా విరివిగా ఇచ్చేసి ఈ యొక్క గ్రామంలో శివస్వాములకు కానీ మరి యొక్క ఇంకొక కార్యక్రమం కానీ మునుముందు చేపట్టాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఇందులో భాగంగా మమ్మల్ని కూడా ఈ సేవలో భాగంగా ముందుకు తీసుకొచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన స్వాములందరికీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన మన సోదరు అన్నదమ్ములు, ఇక్కడ మా సారులు, ఇక్కడ అన్నదానం కార్యక్రమం ముందుకు సాగి ఇలాగే ప్రతి సంవత్సరం సాగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. విలువంగా వచ్చినందుకు ధన్యవాదాలు డిప్యూటీ గారికి మరియు సర్పంచ్ గారికి మా భాగ్యనగర్ దేశ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఎల్లప్పుడూ మాకు సహకరిస్తారని చెప్పి మీకు ఆ శివుడు ఆజ్ఞ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.